నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాద్ నుంచి ప్రస్థానం ప్రారంభించిన ఆల్ ఇండియా మజ్లిస్ ఈ ఇత్తెహాదుల్ ముస్లిమన్ ఏఐఎంఐఎం దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే జరిగిన పలు రాష్ట్రాలలో ఎన్నికల్లో పోటీ చేస్తూ పతంగిని ఎగిరేసేందుకు కసరత్తు చేసింది. ఇప్పుడు బీహార్ ఎన్నికల్లోనూ 100 మంది అభ్యర్థులను బరిలో నిలిపేందుకు సిద్ధమయ్యింది. ఇప్పటికే అభ్యర్థులు మొదటి జాబితా ప్రకటించింది. బీజేపీ, జేడీయూ, కాంగ్రెస్, ఆర్జేడీ కూటములతో సంబంధం లేకుండా సొంతంగా పోటీ చేసి బలమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తామని వెల్లడించింది. పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ కూడా ముమ్మరంగా పర్యటించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినా, తెలంగాణ రాష్ట్రంలో అయినా కేవలం హైదరాబాద్ కు పరిమితమైన ఎంఐఎం ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయడంలో ఆంతర్యం ఏమిటి? పార్టీని విస్తరించడమేనా? రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నట్లుగా రహస్య మిత్రులకు లైన్ క్లియర్ చేయడమా? బీహార్లో ఎంఐఎం పోటీ వెనుక ప్లాన్ ఏమై ఉంటుంది? ఇప్పుడు చూద్దాం. బీహార్లో ఎన్నికల వేడి రాజుకుంది. నవంబర్ 6, 11 తేదీలలో 2 విడతలలో ఆ రాష్ట్రంలో పోలింగ్లు జరగనుంది. ఓట్ల లెక్కింపు ఫలితాలు 14వ తేదీ వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్లో ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది? ఆ ఫలితాలు దేశవ్యాప్త రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి? ఇప్పుడు దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలలో ఇదే చర్చ నడుస్తుంది. ఇక బీహార్లో ప్రస్తుతం బీజేపీ, జేడీయూ, లోక్ జన్ శక్తి పార్టీ, హిందుస్థానీ అవామీ మోర్చా కూటమి అధికారంలో ఉంది. కాంగ్రెస్, ఆర్జేడీ వామపక్షాల కూటమి ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఇప్పుడు 2 పార్టీల మధ్య హోరాహోరీ పోటీ ఉంది. గెలుపోటములను అంచనా వేయడం గతంలో పోలిస్తే కొంచెం కష్టంగానే ఉంది. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం ఎంఐఎం. ఏ కూటమిలో లేని ఎంఐఎం ప్రభావంపై రాజకీయ సమీకరణలు, అంచనాలు వేగంగా మారాయి. 243 స్థానాలు కలిగిన బీహార్లో ఏకంగా 100 సీట్లలో పోటీ చేస్తామని ఎంఐఎం ప్రకటించి సంచలనం చేసింది. ఎంఐఎం పార్టీ 100 సీట్లలో పోటీ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి ఓట్లను చీల్చి పరోక్షంగా బీజేపీకి లబ్ధి చేకూర్చడమే మజ్లిస్ ఉద్దేశమనే ఆరోపణలు ఉన్నాయి. బీజేపీకి ఎంఐఎం బి టీం అని విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. బీహార్లోనే 2020 అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పరిణామాలను ప్రత్యర్థి పార్టీలు సాక్ష్యంగా చూపిస్తున్నాయి. 2022-23 బీహార్ జనగణన లెక్కల ప్రకారం 13 కోట్ల జనాభా కలిగిన ఆ రాష్ట్రంలో దాదాపు 18% మంది ముస్లింలు ఉన్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం మైనారిటీ ప్రాబల్యం కలిగిన సింహాచల్ ప్రాంతంలోని 24 సీట్లకు గాను 20 సీట్లలో పోటీ చేసింది. కారణం అక్కడ ముస్లింల ప్రాబల్యం ఎక్కువ. దాదాపు 60% జనాభా ముస్లింలే ఉంటారు. 20 సీట్లలో 5 స్థానాలలో విజయం సాధించింది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆర్జేడీ కూటమికి చెందిన సాంప్రదాయ మైనారిటీ ఓట్ బ్యాంకును ఎంఐఎం కొల్లగొట్టింది. గెలిచింది 5 స్థానాల్లోనే అయినా ఆ పార్టీ పోటీ చేసిన దాదాపు అన్ని చోట్ల కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి అభ్యర్థులు ఓట్లను చీల్చింది. కాంగ్రెస్, ఆర్జేడీ కూటమికి కేవలం 7 సీట్లు రాగా బీజేపీ, జేడీయూ కూటమికి 12 సీట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో చాలా తక్కువ స్థానాల తేడాతో కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి అధికారం కోల్పోయినా గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 125 సీట్లు రాగా కాంగ్రెస్, ఆర్జేడీ 110 సీట్లు వచ్చాయి. రెండిటి మధ్య తేడా 15 సీట్లు కాగా ఒక సింహాచల్లోనే 8 సీట్లు ఎన్డీఏ ఎక్కువ సాధించింది. అతి తక్కువ మెజారిటీతో అధికారం కోల్పోయిన కాంగ్రెస్, ఆర్జేడీ, ఎంఐఎం రాజకీయాలే ఈ పరిస్థితికి కారణమని ఆరోపించాయి. దేశవ్యాప్తంగా బీజేపీ బి టీమ్ గా తమకున్న పేరును మార్చుకునేందుకు బీహార్లో ఎంఐఎం గట్టి ప్రయత్నమే చేసింది. మహాగఠబంధన్ లో చేరేందుకు ఆసక్తి చూపింది. ముస్లింల పార్టీ అనే ముద్రను చెరిపేసుకునేందుకు తొలి జాబితాలో 2 నాన్ ముస్లిం అభ్యర్థులకు టికెట్లు ఇచ్చింది. అయితే మహాగఠబంధన్ లో చేరాలన్న ప్రతిపాదనలను ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీలు వ్యతిరేకించాయి. ఎంఐఎం కూటమిలో చేరితే సెక్యులర్ ఓట్లు చీలి బీజేపీకే లబ్ధి పడుతుందని ఆ పార్టీ భావించాయి. బీజేపీ బి టీం గానే ఎంఐఎం ఎత్తుగడ ఉందని లెఫ్ట్ పార్టీలు విమర్శిస్తున్నాయి. 2 ప్రధాన కూటమిలకు వ్యతిరేకంగా ఎంఐఎం 2 చిన్న పార్టీలతో కలిసి మరో కూటమిని ఏర్పాటు చేసింది.
చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ నేతృత్వంలోని ఆజాద్ సమాజ్ పార్టీ స్వామి ప్రసాద్ మౌర్య నాయకత్వంలోని అప్నా జనతా పార్టీతో కలిపి గ్రాండ్ డెమోక్రటిక్ అలయన్సెస్ ని ఏర్పాటు చేసింది. ఎన్డీఏ మహాగఠ్ బంధన్ కూటములకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదురు తిరుగుతామని ప్రకటించింది. ముస్లిం పార్టీ అనే ముద్రను తొలగించుకునేందుకే ఎంఐఎం ఈ ప్రయత్నం చేసినట్లు కనిపిస్తుంది. గ్రాండ్ అలయన్స్ గా ముస్లింలతో పాటు బీహార్ లో 36% ఉన్న ఈబీసీ మనసు గెలుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ముస్లింలు ఈబీసీ కాంబినేషన్ తో ఎంఐఎం చేస్తున్న ప్రయత్నం అటు ఎన్డీఏ ఇటు మహాగఠ్ బంధన్ కూటములను కలవరం పెడుతుంది. ఎంఐఎం ఎన్ని సీట్లు గెలుస్తుందో కానీ తమ అభ్యర్థులపై ప్రభావం ఏ మేరకు ఉంటుందో భయపడుతున్నారు. ఎంఐఎం కేవలం 24 సీట్లతో పోటీ చేసినప్పుడే అతి తక్కువ మెజారిటీతో 8 సీట్లు కాంగ్రెస్ ఆర్జేడీ కోల్పోయాయి. ఇప్పుడు ఏకంగా 100 సీట్లలో పోటీ చేయాలని ప్రయత్నించడం ఆ కూటమిని ఆలోచనలో పడేశాయి. అటు తాము దృష్టి పెట్టిన ఈబీసీల ఓట్ల కోసం మరో 2 పార్టీలతో కలిసి ఎంఐఎం ప్రయత్నించడంతో ఎన్డీఏ తనదైన వ్యూహాలతో ముందుకు సాగుతుంది. తెలంగాణలో కేవలం హైదరాబాద్ కు పరిమితమైన 7 స్థానాలలో పోటీ చేస్తూ 7 స్థానాలు గెలుచుకునే ఎంఐఎం 8వ స్థానం కోసం కష్టపడుతూ ఉంది. రాజేంద్ర నగర్ పై ఫోకస్ పెట్టినా ఇప్పటి వరకు అక్కడ పోటీ చేయలేదు. జూబ్లీహిల్స్ లో గతంలో ప్రయత్నించి ఓటమి పాలయ్యింది. తెలంగాణలో కేవలం 10 స్థానాల్లో కూడా పోటీ చేయని ఎంఐఎం బీహార్ లో 100 సీట్లలో పోటీకి సిద్ధపడడం ఎందుకు? ఆ పార్టీ చెప్తున్నట్లు పార్టీ విస్తరణ కోసమేనా, లేకపోతే సెక్యులర్ ఓట్లను చీల్చి బీజేపీకి మార్గం సులభం చేయడమా అనేది సర్వత్రా చర్చనీయాంశంగా ప్రశ్నార్థకంగా మిగిలింది. మొత్తానికి ఎంఐఎం ముస్లిం ఈబీసీలతో బీహార్ లో చేస్తున్న సరికొత్త సోషల్ ఇంజనీరింగ్ ఏం చేస్తుందో నవంబర్ 14న తెలుస్తుంది.